లాజికల్ ఫార్ములాస్ అంట. ఓకే. లాజిక్ అంటే మీనింగ్ ఏంటి? సో లాజిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ కంప్యూటర్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇందులో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఇక్కడ రాయండి అన్నారు. సో హూ ఈజ్ పాస్, హూ ఈజ్ ఫెయిల్ అనేది చెప్పండి అన్నారు. సో ఇక్కడ లాజిక్ ఏంటి, ఎవరికైతే గ్రేటర్ దెన్ 35 వచ్చిందో లేదా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 వచ్చిందో వాళ్ళు మాత్రమే కదా పాస్ అయినట్టు. ఎస్ ఆర్ నో? సో లెట్ మీ సీ, ఇక్కడ 19 వచ్చింది ఎవరికి అంటే గుప్తా అనే పర్సన్ కి. సో నౌ టెల్ మీ, పాస్ ఆర్ ఫెయిల్? ఈయన షీనా? ఓకే, షీ అనుకుంటా. సో షీ ఈజ్ పాస్ ఆర్ ఫెయిల్? ఫెయిల్. ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఏంటి, మన కండిషన్ కంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి షీ ఈజ్ ఫెయిల్డ్. లాజికల్ గా అంతేనా? సో ఇలాంటి లాజికల్ ఫార్ములాస్ అన్నిటిని డీల్ చేసేదాన్నే లాజికల్ ఫార్ములాస్ అంటాం. ఇందులో మనకు ఫస్ట్ ఉండేది ఏంటిదంటే ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, తర్వాత ఐఎఫ్ఎస్ అని ఉంటది. ఈ మూడు మెయిన్, 1 2 3. దాని తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే అండ్, ఆర్, నాట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ విల్ బి దిస్ 3. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే లెట్స్ టేక్ స్విచ్, ట్రూ, ఫాల్స్, ఎక్స్ఓఆర్, ఇలాంటి ఫార్ములాస్ అన్ని ఉంటాయి. ఇది థర్డ్ గ్రేడ్ అనమాట. ఈ ఫస్ట్ 6 ఏదైతే ఉన్నాయో ఇది మెయిన్. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ 6 మెయిన్, తర్వాత 4 ఏదైతే ఉన్నాయో ఇది నార్మల్ ఫార్ములాస్, అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. స్విచ్ అనేది ఎక్కువగా యూజ్ చేయొచ్చు ఇందులో. రిమైనింగ్ అన్ని కూడా పెద్ద యూజ్ చేయం. బట్ మొత్తం కలిపి లాజికల్ ఫార్ములాస్ విల్ బి 19. సో ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ రాస్తాను, దెన్ విల్ గో ఆన్ లైన్ బై లైన్. ఫస్ట్ మనకు ఉండేది అండ్, నెక్స్ట్ మనకు ఉండేది బైకాల్. ఓకే, ఇక్కడ వద్దు, కొద్ది కింద రాస్తాను ఎందుకంటే వీటి డెఫినేషన్స్ కూడా రాయాలి ఇక్కడే. సో ఫస్ట్ మనకు ఉండేది అండ్, తర్వాత మనకు ఉండేది బైకాల్. నెక్స్ట్ మూడోది మనకు ఉండేది ఏంటిదంటే బైరో. బైకాల్ అంటే బై కాలం అని అర్థం, ఓకేనా? కాకపోతే షార్ట్ కట్ లో బై సిఓఎల్ అంటాం. నెక్స్ట్ బైరో. తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే ఫాల్స్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే ఇఫ్. నెక్స్ట్ మనకు ఉండేది ఇఫ్ ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ వస్తే పరిస్థితి ఏంటి అని. నెక్స్ట్ మనకు ఉండేది ఇఫ్ ఎన్ఏ. ఇఫ్ ఎన్ఏ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎర్రర్ అనమాట. ఇది మనకి ఎప్పుడు వచ్చింది అంటే లూకప్స్ లో వచ్చింది. నెక్స్ట్ ఐఎఫ్ఎస్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎర్రర్. దాని తర్వాత మనకు ఉండేది ల్యాండా. ల్యాండా అనేది మీకు పైథాన్ లో ఒక కాన్సెప్టే ఉంటుంది, ల్యాండా ఫంక్షన్స్ అని. బట్ అన్ఫార్చునేట్లీ మీకు పైథాన్ లేదు కాబట్టి ఎక్సెల్ లోనే నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది లెట్, మేక్ అరే. లెట్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, దాంతో పాటు మేక్ అరే. ఈ అరే అనే కాన్సెప్ట్ మనకి రిపీటెడ్ గా టచ్ అవుతూ ఉంటుంది, అరే అనే పదం. సో ఇది పైథాన్ లో ఉంటుంది, ఎక్సెల్, జావా అన్నిట్లోనూ ఉంటుంది. పైథాన్ లో నంపైలో వస్తూ ఉంటుంది అరే అనేది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే మ్యాప్, నాట్. సో మ్యాప్ ఈజ్ అన్ అనదర్ ఫంక్షన్, దాన్ని ఫాలో విత్ నాట్, నాట్ దాన్ని ఫాలో అవుతూ వస్తుంది. నెక్స్ట్ గో విత్ ఆర్. సో ఆర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, దాంతో పాటు రెడ్యూస్. లాస్ట్ లో మనకు ఉండేది స్కాన్. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ద ఎక్సెల్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ వచ్చేది అదేంటిదంటే స్విచ్ అంటాం, ఓకేనా? దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ స్విచ్. స్విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, దెన్ గో విత్ ట్రూ. లాస్ట్ లో మనకు ఉండేది ఏంటంటే ఎక్స్ఓఆర్. ఎక్స్ఓఆర్ ఈజ్ ద ఆపోజిట్ వర్షన్ ఆఫ్ ఆర్. పైన ఏదైతే ఆర్ రాసామో దానికి ఆపోజిట్ గా వర్క్ అయ్యేదాన్ని ఎక్స్ఓఆర్ అంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఆర్డర్ లో చూసుకుంటే వెళ్దాం. సో ఇప్పుడు నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 19 గ్రేటర్ దెన్ 36, ఇది ఒక కండిషన్. 36 లెస్ దెన్ 90, ఇది ఒక కండిషన్. సో నౌ టెల్ మీ, కండిషన్స్ ట్రూనా ఫాల్సా? ఇది ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ అదేంటి, రెండు ఫాల్సే దానికి. సో జనరల్ గా మనకి ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని డీల్ చేయడానికి యూజ్ చేసేదాన్నే ఎండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ఎన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాశాడంటే 6 సబ్జెక్ట్స్ రాశాడు. సో అతను పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఎలా చెప్తామంటే, అతను 6 సబ్జెక్ట్స్ పాస్ అయితే మాత్రమే పాస్ అయినట్టు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్. సో దాన్నే మనం ఎండ్ అంటాం అనమాట. ఎండ్ అంటే ఏంటి అంటే రిటర్న్స్ ట్రూ
ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. అన్ని కండిషన్స్ కనుక ట్రూ అయితే అప్పుడు మాత్రమే మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు చూడొచ్చు రిటర్న్ ట్రూ ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో లైన్ డెఫినేషన్ అర్థమైంది కదా? అర్థమైంది. నెక్స్ట్ దీని ఫార్ములా ఎలా రాస్తాం అంటే ఎండ్ అని ఇచ్చి ఇక్కడ లాజికల్ 1 లాజికల్ 2 అని చెప్పి రాసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇక్కడ కామా ఇది. సో ఇక్కడ లాజికల్ 1 అంటే ఏంటి, లాజికల్ 2 అంటే ఏంటి, స్వాన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు, ఈజ్ ఈక్వల్ టు ఎండ్ అన్నాడు. సో ఇక్కడ నేను టైటిల్ పెట్టుకుంటాను, ఎండ్ ఫార్ములా కాబట్టి ఎండ్ అని ఇచ్చాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎండ్ అని ఇచ్చాను, అయిపోయింది. లాజికల్ 1 అన్నాడు. సో ఫస్ట్ లాజిక్ ఏంటి, మ్యాథ్స్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 ఉండాలి, అంతే కదా? నెక్స్ట్ సైన్స్ కూడా అంతే ఉండాలి కదా, అన్ని సబ్జెక్ట్ కి పాస్ మార్క్స్ అదే. నెక్స్ట్ నేను ఇంగ్లీష్ మార్క్స్ తీసుకుంటా. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 కామా. నెక్స్ట్ నేను సోషల్ స్టడీ మార్క్స్ తీసుకుంటాను, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాను, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ నాకు ఉండేది హిందీ మార్క్స్, లెట్స్ టే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. సో ఇప్పుడు చూడండి అన్ని కండిషన్స్ ఇచ్చాను. సో యూ క్యాన్ సీ ట్రూ. సో ఇప్పుడు కొంతమంది ఫాల్స్ అని వచ్చింది. ఫాల్స్ అని ఎందుకు వచ్చింది అంటే బికాస్ దే ఆర్ ఫెయిల్డ్. సో ఈ పర్సన్ కి ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది, 24 వచ్చింది కాబట్టి ఫెయిల్ అయ్యాడు. ఈ పర్సన్ కి ఇక్కడ 19 వచ్చింది, అందువల్ల ఫెయిల్ అయ్యాడు. ఈ పర్సన్ చూసుకుంటే ఇక్కడ 17, 11 ఉంది, 29 ఉంది, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు కాబట్టి దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ఫెయిల్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎండ్ అనేది ఎలా వర్క్ అయింది. రిటర్న్ ట్రూ ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో ఫార్ములా వచ్చేసి ఇది, ఎండ్ లాజికల్ 1 and 2 రాస్తాం. ఓకే, నైస్. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే బై కాల్. సో బై కాల్ అంటే ఏంటి అంటే బై కాలం అని అర్థం. ఓకేనా? సో లెట్ మీ టేక్, నాకు ఇక్కడ ఒక డేటా ఉంది. సో ఇక్కడ రాస్తాను. ఇక్కడ నాకు డేటా ఉంది, అదేంటి అంటే 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. ఓకేనా? ఇక్కడ కిందకు వచ్చేసరికి 40 ఉంది, 50 ఉంది, అండ్ దెన్ 60 ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10, 20, 30, 40, 50, 60 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే బై కాల్ అనేది యూజ్ చేస్తాను. అంటే ఏంటి అంటే సో ఇక్కడ ఈ 3 కాలమ్స్ కి ఒకేసారి సమ్ చేయటాన్ని బై కాల్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే దీని డెఫినేషన్ అప్లైస్ ఏ లాంబ్డా ఫంక్షన్. సో దీంట్లో లాంబ్డా ఫంక్షన్ అప్లై చేస్తాం. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి అంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ అనమాట. అయితే ఎడిషన్ చేయగలదు, లేదా సబ్ట్రాక్షన్ చేయగలదు, లేదంటే మల్టిప్లికేషన్ చేయగలదు, లేదంటే డివిజన్ చేయగలదు. అందుకనే దాని లాంబ్డా అంటాం. అప్లైస్ ఏ లాంబ్డా ఫంక్షన్ టు ఈచ్ కాలం. సో ప్రతి ఒక్క కాలం కి అప్లై చేస్తుంది అని అర్థం. దీన్ని ఎలా రాస్తాం, సింపుల్ గా బై కాల్ అని ఇస్తే బై కాలం ఫస్ట్ ఎరే ఇవ్వాలి. ఎరే అనేది ఏంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ లాంబ్డా, దాంట్లో కాలంని మెన్షన్ చేస్తాం. ఇది మనం రాయాల్సిన విధానం. సో ఇప్పుడు చూద్దాం బై కాల్ అంటే ఏంటి, ఎరే అంటే ఏంటి, లాంబ్డా అంటే ఏంటి, కాలం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు బై కాల్ అంటే బై కాలం అని అర్థం. ఓకేనా? ఫస్ట్ ఎరే అన్నాడు. ఎరే అంటే ఏంటి, నాకు ఎంత అయితే టేబుల్ ఉందో దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం అంటే ఎరే అంటాం. సో యూ కెన్ సింప్లీ సీ ఎరే అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే లాంబ్డా అనేది తీసుకుందాం. సో లాంబ్డా అంటే మన ఫంక్షన్ నేమ్ అనమాట. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫార్ములా. ఓకేనా? సో లాంబ్డాలో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అనేది తీసుకుంటాం, అంటే టెంపరీగా ఏదో ఒక వాల్యూ అనేది తీసుకోవాలన్నమాట. సో టెంపరీ వాల్యూ ఎక్స్. నాకు నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలంటే సమ్ కావాలి. వీటన్నిటికీ సమ్ అని ఇచ్చి ఎక్స్ అని ఇస్తాను. ఓకేనా? ఈ ఎక్స్ అంటే ఏంటి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎక్స్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎక్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎక్స్. అంటే ఏదో ఒక వాల్యూ పెట్టుకోవాలి కదా టెంపరీగా స్టోర్ చేయడానికి. సో అది ద ఫార్ములా ఈస్ ఓకే. ఇంకో పెరాంథసిస్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10 + 40 ఎంత అయిందంటే 50 అయింది. 50 + 20 ఎంత అయిందంటే 70 అయింది. 30 + 60 ఎంత అయిందంటే 90 అయింది. ఓకే, ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. సో ఫస్ట్ బై కాల్ అని ఇస్తాం. ఎరే అంతా సెలెక్ట్ చేసాం, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు లాంబ్డా అని రాయాలి. బికాస్ ఇట్ వాజ్ ఇక్కడ డెఫినేషన్ లో కూడా రాశాను నేను, అప్లైస్ ఏ లాంబ్డా ఫంక్షన్ టు ఈచ్ కాలం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కి లాంబ్డా ఫంక్షన్ అప్లై చేయాలి అంటే లాంబ్డా అనే వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ పారామీటర్ అంటాం. సో పారామీటర్ అంటే ఏం లేదు, టెంపరీ వేరియబుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే ఎవరో డెలివరీ బాయ్ వచ్చాడు, ఇంటి అడ్రస్ కనిపెట్టలేకపోయాడు. సో అప్పుడు మనల్ని ఫోన్ చేసి అడుగుతారు అనమాట, సో అడ్రస్ పెట్టండి ఈ వాట్సాప్ నెంబర్కి అని.
అప్పుడు ఏం చేస్తాం, టెంపరీగా ఏదో ఒక నేమ్తో సేవ్ చేస్తాం కదా. ఆ టెంపరీ నేమే ఇక్కడ ఏదైనా తీసుకోండి, ఎక్సో వైయో ఏనో బీనో జెడ్డో మీకు నచ్చింది. ఇంతకుముందు సమ్ చేసాం కదా, ఈసారి కౌంట్ చేద్దాం. కౌంట్ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెప్పు అని అర్థం. సో ఎన్ని ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కాలంకి? 3. లెక్కేసి చూడండి, మనం తీసుకున్న అరేలో 2 కదా, 2 2 2 అంతే కదా, 2 2 కాలమ్స్. అర్థం కాలేదా? ఇదే తీసుకున్నారే మనం, కింద తీసుకోవాలా. నెక్స్ట్ ఒకవేళ మీకు సమ్ అయిపోయింది, నెక్స్ట్ కౌంట్ అయిపోయింది. ఒకవేళ ఉన్నట్లో మ్యాక్సిమం కావాలనుకోండి, బైకాలు ఎరే అంటే ఇది మనం ఎంతవరకు తీసుకున్నాం అంతవరకే. మీరు 3 అని చెప్పి దీని లెక్క వేయద్దు, మనం తీసుకుంది ఏడదాకే కదా. అవునవును, 2 కాలమ్స్. నెక్స్ట్ ల్యాండా అని ఇస్తాను. సో ఈసారి జెడ్ తీసుకున్నాం, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్స్ ఇచ్చా. మ్యాక్స్ అంటే ఏంటి, ఉన్నట్లో పెద్దది. ఇక్కడ ఏదైతే డమ్మీ నేమ్ ఇచ్చామో ఆ డమ్మీ నేమ్ ఇచ్చి 3 పెరాంథసిస్ ఓపెన్ చేశారు. 1 2 3 3 క్లోజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో పెద్దది 40 అంట, దీంట్లో పెద్దది 60, దీంట్లో పెద్దది ఓకేనా. దీన్నే మనం ఏమంటాం అంటే బైకాల్ అంటాం. అంటే కాలమ్స్ అన్నిటి మీద ఒకేసారి చేసే క్యాలిక్యులేషన్. ఓకే, మరి రియల్ టైంలో దీన్ని ఎక్కడ వాడతాం అంటే వీటి కోసం. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ మొత్తం మీద టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, సైన్స్ మీద ఎన్ని వచ్చినాయి, దీన్ని ఎందుకు వాడాలి అంటే లెట్స్ టేక్ ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 1500. అంటే 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి టోటల్ ఎంత రావాలి అంటే 1500 రావాలి. సో ఇప్పుడు మ్యాథ్స్కి పర్సంటేజ్ ఎంత వచ్చిందనే చూద్దాం. సో సింపుల్గా మనం ఏం చేస్తాం అంటే బైకాల్ అని ఇస్తాం, అయిపోయింది. ఎరే విల్ బి దిస్ వన్, అయిపోయిందా. కామా ల్యాండా ఇస్తాను. సో ల్యాండా పారామీటర్ వచ్చి మీకు నచ్చింది తీసుకోండి, ఎక్స్. సమ్ అని ఇచ్చి ఎక్స్ అనేసి ఇస్తాను. క్లోజ్ క్లోజ్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు అందరి మార్క్స్ వచ్చినాయా. సో ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది, ఎంటర్. సో ఇక్కడ చూడండి మ్యాథ్స్ కి అందరు కలిపి వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 82. సో ఇది 82% అనేది వచ్చింది. లెట్స్ టేక్ మనం డెసిమల్స్ అనే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా అన్నిటికీ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఓకే, D19 వచ్చింది, ఇది C19. అలా మనం ఏం చేస్తాం అంటే అన్నిటికీ ఇంకా జస్ట్ సి ఇచ్చుకుంటే వెళ్ళిపోతే వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా బైకాల్ అనేది ఎందుకు వాడతాం అనేది. అవును. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు బైరో అంటే ఏంటనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైరో అంటే అప్లైస్ ఫంక్షన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రో అని అర్థం. సో ఇందాక ముందు ఏం చేసామంటే అప్లైస్ ఫంక్షన్స్ టు కాలం అన్నాం కదా. సింపుల్గా అప్లై ఏ ఫంక్షన్ టు ఈచ్ రో అంటే ఏంటి, ప్రతి ఒక్క రోలో ఫంక్షన్స్ అనేవి అప్లై అవుతాయి అని అర్థం. దాన్నే మనం ఏమంటాం అంటే బైరో అంటాం. సో ఫార్ములా సేమ్ ఇదే. సో సింపుల్గా బైరో ఎరే ల్యాండా పైన ఇందాక కాలం ఇచ్చాం కదా, ఈసారి రో ఇస్తాం అనమాట, అంతే. సో ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా వర్కౌట్ చేస్తామంటే సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు బైరో అయిపోయింది. సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎరే అనేది తీసుకుంటాం. కామా నెక్స్ట్ ఏం చేస్తాం, ఏదో ఒక డమ్మీ వాల్యూ ఇవ్వాలి కదా. ల్యాండా ఇచ్చాక లెట్ మీ టేక్ ముందు ల్యాండా తీసుకుంటాను. సో డమ్మీకి ఏదో పారామీటర్ ఇవ్వాలి, ఎక్సో వైయో ఏనో జెడ్డో మీకు నచ్చింది తీసుకోండి. సింపుల్గా సమ్ ఇందాక ఇచ్చినట్టే ఎక్స్ 3 ఓపెన్ చేసాం కాబట్టి 3 క్లోజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10 + 20 + 30 = 60 అంట, కరెక్టేనా. సో 60 + 40 100 + 50 150. సో ఇప్పుడు అర్థమైంది కదా బైరో అంటే ఏంటి, బైకాల్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ లాంబ్డా అనేది మనం ఫార్ములాలో ఇవ్వకపోయినా ఏం కాదా అంటే ఫార్ములాలో ఇవ్వాలి. లాంబ్డా అనేది మీకు కింద వస్తుంది, ఇక్కడ వచ్చింది లాంబ్డా అంటే ఏంటి అనేది. లాంబ్డా అంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ అంట. అంటే మీరు సమ్మో మాక్సిమమో మినిమమో కౌంటో లేదంటే యావరేజో చేయడానికి యూజ్ అయింది. అంటే ఇందాక వరకు అంటే కాలం అంతా సెలెక్ట్ చేసి కామా ఎక్స్ప్రెషన్ కామా కౌంట్ బ్రేసెస్ లో మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ లాంబ్డా అనేది ఇవ్వకుండా అట్లా చేసినా కూడా ఫార్ములా వచ్చి అంటే రాదు. లాంబ్డా అనేది ఇవ్వాల్సిందే. నేను లాంబ్డా ఇవ్వకుండా ఎక్కడ రాయలా, అసలు లాంబ్డా అయిపోతే వర్కౌట్ కాదు. చూడండి లాంబ్డా అనేది ఉంటుంది, లాంబ్డా లేదంటే ఫార్ములా లేదు, బైకాల్ ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఫాల్స్ అనమాట. సో ఫాల్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా రిటర్న్ ఫాల్స్ అని అర్థం.
సో దీని సింటాక్స్ ఏం లేదు, సింపుల్ గా మీరు ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే సరిపోద్ది. ఓకే ఆర్ ఎల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో పెరాంథసిస్ కూడా అవసరం లేకుండా కూడా ఇవ్వచ్చు. సో దీనికోసం మనం సపరేట్ గా ఎక్కడికో పోయి రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడే సింపుల్ గా ఫాల్స్ అని ఇస్తే అయిపోద్ది. ఓకేనా, ఇలా కాలం మొత్తం ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఐ మీన్ అంటే ఆ ప్లేస్ ఫాల్స్ అని వచ్చింది అంతే. సో దాన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా ఫాల్స్ అంటాం. సో డమ్మీ ఫార్ములా కింద కన్సిడర్ చేయండి, అదేమి అంత యూస్ఫుల్ కాదు. నెక్స్ట్ మనకు ఉండేది ఇఫ్. ఇఫ్ అంటే ఏంటి అంటే టెస్ట్ ఏ కండిషన్. సో ఇది కండిషన్స్ ని చెక్ చేస్తుంది లేదా టెస్ట్ చేస్తుంది అని అర్థం. సో కండిషన్ కి దీని సింటాక్స్ ఏంటి అంటే ఇఫ్ లాజికల్ టెస్ట్. సో ఇక్కడ లాజికల్ టెస్ట్ అంటే ఏంటి మొత్తం చూద్దాం. కామా వాల్యూ ఇఫ్ ట్రూ. ఓకేనా, కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్. అంటే ట్రూ వస్తే ఏం రావాలి, ఫాల్స్ వస్తే ఏం రావాలో చెప్పండి అని ఇక్కడ మనల్ని అడిగిద్ది. ఓకే, ఇఫ్ అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే టోటల్ అని ఇస్తాను. టోటల్. సో టోటల్ అంటే మీనింగ్ ఏంటి, సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్. సమ్ ఇవ్వాలి. టోటల్ అనే ఫార్ములా ఏడుంది మనకి, ఉంది కదా, అందుకే అలా అనుకోని చెప్పాను. ఓకే, సమ్ ఉండేది, టోటల్ ఏడుంది ఇందులో లేదు. లేదు అంటే మరి ఎందులో ఉంది, మీరు ముందు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశారా ఫస్ట్ డే, అందులో టోటల్ నౌ టుడే అది టోటల్ లేదు. అవును కదా, టుడే కదా. సో నన్ను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరికైతే దీంట్లో 500 ప్లస్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే గుడ్ అని రావాలి. హూ గాట్ 500 ప్లస్ ఈస్ గుడ్ స్టూడెంట్స్, హూ గాట్ లెస్ దెన్ 500 ఆ పూర్ స్టూడెంట్స్ అని కేటగరైజ్ చేయండి అన్నారు. అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములానే ఇఫ్ అంటాం. సో ఇప్పుడు సింపుల్ గా ఇఫ్ అని ఇచ్చాను, అయిపోయింది. సో ఇప్పుడు ఇఫ్ ఫార్ములా రాయాలి. ఎలా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్. ట్యాబ్ నొక్కండి. ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే రాసిన దాని ప్రకారం లాజికల్ టెస్ట్ అంటే ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 500 ఉండాలి లేదా గ్రేటర్ దెన్ 500 ఉండాలి. కామా, ఓకే సారీ. సో కామా ఇచ్చి నెక్స్ట్ ఏమన్నాం, వాల్యూ ఇఫ్ ట్రూ. వాల్యూ ట్రూ. ఒకవేళ వాళ్ళకి గ్రేటర్ దెన్ 500 కనుకుంటే గుడ్ అని రావాలి. కరెక్టే కదా. డబల్ కోట్స్ కామా, డబల్ కోట్స్ లోనే రాయాలి టెక్స్ట్ ఏది రాసిన. ఓకే, వాల్యూ ఇఫ్ ఫాల్స్. సో వాల్యూ ఇఫ్ ఫాల్స్ అంటే ఏంటి, డబల్ కోట్స్ లో పూర్. సో ఇప్పుడు 500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ గుడ్ రావాలి, 500 కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ పూర్ రావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు గుడ్ అని ఇచ్చి దీన్ని డబుల్ ప్రెస్ చేయండి, మొత్తం వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే 500కి ఎక్కువ వచ్చిన వాళ్ళందరికి గుడ్ వచ్చింది, 500కి తక్కువ వచ్చిన వాళ్ళందరికీ పూర్ వచ్చింది. ఓకేనా. సో ఈ ఇఫ్ అయిపోయిన తర్వాత ఇఫ్ లోనే మనకి ఇంకోటి ఉంటుంది, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో నెస్టెడ్ ఇఫ్ అనేది సపరేట్ ఫార్ములా కాదు, ఒక ఇఫ్ లోపల మల్టిపుల్ ఇఫ్స్ రాయటాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో దీని డెఫినేషన్ చూడండి, ఏ ఇఫ్ ఇన్సైడ్ అండ్ అనదర్ ఇఫ్. సో ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఎగ్జాంపుల్కి ఇఫ్ అని ఇచ్చి ఇక్కడ లాజికల్ 1 కామా వాల్యూ ఇఫ్ ట్రూ అయిపోయిందా. ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్ రాయం, దాని ప్లేస్లో ఏం చేస్తాం అంటే కామా పెట్టి ఇంకో ఇఫ్ రాసుకుంటాం. అలా మల్టిపుల్ ఇఫ్స్ రాసుకుంటూ ఉంటాం ఎండింగ్ వరకు. ఓకే, సో అక్కడ మీకు అర్థం కాదు, ఇక్కడ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది రాద్దాం. సో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఎవరికైతే గ్రేటర్ దెన్ 540 వచ్చిందో దే హ్యావ్ ఏ ప్లస్. ఎవరికైతే 480 వచ్చిందో దే గెట్ గ్రేడ్ ఆఫ్ ఏ. ఎవరికైతే 420 వచ్చిందో దే గాట్ బి ప్లస్. ఎవరికైతే 360 వచ్చిందో దే టు బి గెట్ బి గ్రేడ్. సో నెక్స్ట్ 300 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి సి గ్రేడ్ రావాలి. 240 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి డి గ్రేడ్ రావాలి. 240కి లెస్ దెన్ ఎవరికైతే వచ్చిందో చివరి కండిషన్లో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ రాయాలి, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ రాస్తాం. లాజికల్ టెస్ట్ ఏంటి, ఇది గ్రేటర్ దెన్ 540. సో అప్పుడు ఏం రావాలి, ఏ ప్లస్ రావాలి. అయిపోయిందా. కామా మళ్ళీ ఇఫ్ రాయాలి, నెక్స్ట్ ఇఫ్ అంటే ఇంతే. మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసి గ్రేటర్ దెన్ 480 వస్తే ఇప్పుడు ఏం రావాలి, కామా ఏ. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ పెట్టి మళ్ళీ సేమ్ ఇదే గ్రేటర్ దెన్ 420 వస్తే ఏం రావాలి,
బి ప్లస్ రావాలి. అయిపోయింది కామా, మళ్ళీ దీన్నే ప్రెస్ చేసి గ్రేటర్ దెన్ 360. సో ఇక్కడికి వచ్చేసి బి గ్రేడ్ ఇస్తే సరిపోద్ది. కామా నెక్స్ట్ మళ్ళీ దీన్నే ప్రెస్ చేసి గ్రేటర్ దెన్ 300. అయిపోయింది. సో ఇప్పుడు ఏ గ్రేడ్ రావాలి? సి గ్రేడ్ రావాలి. కామా నెక్స్ట్ మళ్ళీ దీన్నే ప్రెస్ చేసి గ్రేటర్ దెన్ 240 కనుక వస్తే డి గ్రేడర్ అనేది రావాలి. దీంతో నా గ్రేడింగ్ సిస్టమ్ అయిపోయింది. లాస్ట్లో ఉండే వాళ్ళకి ఏం చేస్తా అంటే ఫెయిల్ అని చెప్పి ఇక్కడే రాసేస్తా, అయిపోద్ది. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం ఎన్ని పారాంథసిస్లో ఓపెన్ చేశాను? 1 2 3 3. ఓకే, ఇక్కడ ఇఫ్ రాయలేదు. ఓకే, సో ఇక్కడ కూడా ఇఫ్ పర్లేదు. ఇక్కడ కూడా ఇఫ్. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఓపెన్ చేశాను అంటే ఒక 5 దాకా ఓపెన్ చేశాను. 1 2 3 4 5 టోటల్ 6. సో మొత్తం ఇప్పుడు 6 క్లోజ్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ చూడండి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళకి గ్రేడింగ్ అనేది వచ్చేసింది. ఓకేనా? దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఫార్ములా ఏంటి అంటే ఇఫ్ ఎర్రర్. ఒకవేళ ఎర్రర్స్ వస్తే పరిస్థితి ఏంటి అని. ఓకే, సింపుల్గా ఇఫ్ ఎర్రర్ అంటే రిటర్న్స్ అనదర్ వాల్యూ ఇఫ్ ఎనీ ఎర్రర్ అక్కర్స్. ఎప్పుడైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ ప్లేస్లో ఇంకొక వాల్యూ ఇచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఇఫ్ ఎర్రర్ అంటాం. సో దీన్ని సింపుల్గా మనం ఇఫ్ ఎర్రర్ అని రాసేసి, సో వాల్యూ దాంతోపాటు వాల్యూ ఇఫ్ ఎర్రర్. ఒకవేళ ఎర్రర్ కనుక వస్తే దానికి రీప్లేస్గా ఏ వాల్యూ రాయాలో దాన్నే వాల్యూ ఇఫ్ ఎర్రర్ అంటాం. ఓకే, ముందు అసలు ఎర్రర్ అనేది ఎప్పుడు వచ్చిందో వాల్యూస్లో చూద్దాం. సో లెట్ మీ గో హియర్. ఎప్పుడైనా కూడా 10 డివిజన్ ఆఫ్ 0 చేశారు అనుకోండి, 10ని 0 తోటి డివిజన్ చేయాలి అనుకుంటే అది ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్నే ఏమంటాం అంటే హ్యాష్ ట్యాగ్ అని వచ్చిందంటే ఎర్రర్ అనమాట. సో డివిజన్ ఎర్రర్ అనేది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ అని ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10 డివిజన్ ఆఫ్ 0 ఇస్తాను. ఇది ఒకవేళ ఎర్రర్ వస్తే ఏంటి అంటే నాట్ డివిజిబుల్ అని ఇస్తే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. మీరు చూడొచ్చు పైన అయితే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడేమో నాట్ డివిజిబుల్ అని వచ్చింది. నాట్ డివిజిబుల్ అని కూడా మీరే రాశారుగా. నేను రాశానంటే ఒకవేళ ఎర్రర్కి రీప్లేస్గా ఏం రావాలి అని. మామూలుగా రాస్తే ఎర్రర్ వస్తుంది, నాకు ఇలా ఎర్రర్ రాకూడదు క్లయింట్ చూపించుకునేటప్పుడు. అందుకని నేను ఏం చేస్తాను అంటే నాట్ డివిజిబుల్ అని రాస్తాను. ఆ డివిజిబుల్ పాసిబుల్ కాదు అని. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే ఎక్కువగా కామన్గా వచ్చే ఎర్రర్ హ్యాష్ ట్యాగ్ n/a ఎర్రర్ అంటాం. సో ఇది ఒక కామన్ ఎర్రర్. సో ఈ ఎర్రర్స్ని అవాయిడ్ చేసేదాన్ని ఇఫ్ INA అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ NA అని ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే హ్యాండిల్స్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్ n/a ఎర్రర్స్. ఓకేనా? దీన్ని ఎలా డీల్ చేస్తాం అంటే సింపుల్గా ఇఫ్ NA అని ఇచ్చి వాల్యూ కామా వాల్యూ ఇఫ్ ఎర్రర్. ఒకవేళ NA ఎర్రర్ వస్తే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఇది డైరెక్ట్గా ఎలా వర్క్ అయింది అనేది చూద్దాం. సో జనరల్గా మనకి లూకప్స్ అనే ఫార్ములా ఉంటుంది. సో దీన్ని ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, రేపు లూకప్స్ అర్థమైన తర్వాత మీకు ఇది అర్థమైంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు లూకప్ ఫార్ములా ఎలా వర్క్ అయింది అనేది చూద్దాం. లెట్ మీ టేక్ ఎక్స్ లూకప్ అనేది ఒకటి ఉంది అనుకుందాం. సో నా లూకప్ వాల్యూ వచ్చి ఇది. సో నా స్టూడెంట్ S015. సో నాకు ఇక్కడ ఎక్కడ దాకా ఉందంటే S015 దాకా ఉంది. నేను 016 ఇచ్చా. సో నా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 15 దాకే ఉన్నారు. నేనేం చేశాను 16 ఇచ్చాను. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటాను కామా. సో ఈ S16 యొక్క మ్యాథ్స్ లో స్కోర్ ఎంత అనేది చూద్దాం అనుకున్నా. ఓకేనా? సో సింపుల్గా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. సో దీని నెక్స్ట్ కూడా అవసరం లేదు, సింపుల్గా లూకప్ అనుకున్నా సరిపోద్ది. సో ఇది 77 వచ్చింది. సో లాస్ట్ వాల్యూ తీసేసుకుంటాను బై డిఫాల్ట్.
ఓకే. సో జనరల్‌గా ఇది ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ వాల్యూ తీసుకుంటుంది. లుకప్ అనేది. మామూలుగా అయితే హ్యాష్‌ట్యాగ్ n బై ఏ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇది ఇక్కడ మీరు వచ్చింది. చూడొచ్చు. సో హ్యాష్‌ట్యాగ్ n బై ఏ ఎర్రర్ వచ్చింది కదా! ఇలాంటి ఎర్రర్స్‌ని స్కిప్ చేయటం కోసం మనం యూజ్ చేసేదాన్ని ఇఫ్ ఎన్ఏ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సింపుల్‌గా ఇక్కడ ఇఫ్ ఎన్ఏ అని ఇస్తాను. అయిపోయిందా? చివర్లో ఏం చేస్తానంటే కామా పెట్టి నాట్ ఫౌండ్ వాల్యూ నాట్ ఫౌండ్ అని ఇస్తే సరిపోద్ది. డబుల్ కోట్స్ క్లోజ్. సో ఇప్పుడు ఎన్ బై ఏ ఎర్రర్కి బదులు ఏమొచ్చింది? నాట్ ఫౌండ్ అనేది వచ్చింది. ఓకే. సో ఈ హెచ్ లూకప్, ఎక్స్ లూకప్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మీకు ఫార్ములాస్లో ఈ లూకప్స్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్స్ లూకప్, నార్మల్ లూకప్ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు దాకా అవసరం లేదు. సో లాజికల్లో చూస్తే మనం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే ఇక్కడ దాకా వచ్చాం అంతే. నెక్స్ట్ మనకు ఉంది ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే ఈ నెస్టెడ్ ఇఫ్ రాయటం అనేది ఈజీగా ఉందా, కన్ఫ్యూజన్గా ఉందా? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. సో దానికి రీప్లేస్ గా వచ్చింది ఐఎఫ్ఎస్. సో ఐఎఫ్ఎస్ అనేది ఎలా రాస్తాం అనేది ముందు డెఫినేషన్ చూసి దాని తర్వాత నీట్గా రాసుకుంటూ వస్తాం. ఐఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెక్స్ మల్టిపుల్ కండిషన్స్ వితౌట్ నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ తో పని లేకుండానే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసేదాన్ని మనం ఏమంటాం అంటే ఐఎఫ్ఎస్ అంటాం. ఓకే. సో సింపుల్ గా ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. సో సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ఎస్ అని ఇచ్చేసి కండిషన్ 1 రిజల్ట్ 1 అలాగే కండిషన్ 2 రిజల్ట్ 2 ఇలా అన్ని మనకి ఎన్ని కండిషన్స్ కావాలో అన్ని కండిషన్స్, అది సక్సెస్ అయితే ఏ రిజల్ట్ రావాలో దాని గురించి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఐఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ఎస్ అని ఇచ్చేసి లెట్స్ గో విత్ దిస్ వన్. సో గ్రేటర్ దెన్ 500. సో ఇంతకు ముందు రాసినంత కాంప్లికేట్ చేయదలుచుకోలేదు, సింపుల్గా 4-5 ఆప్షన్స్లో తగ్గొట్టేద్దాం. మళ్ళీ ఇదే గ్రేటర్ దెన్ 400. అదే ఇఫ్స్ అనేది స్టార్టింగ్ లో ఒకసారి రాస్తాం అంతే. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 300 ఉంటే మనం ఏమనుకున్నాం అంటే సి గ్రేడ్, కామా నెక్స్ట్ గ్రేటర్ దెన్ 200 ఉంటే మనం ఏమనుకున్నాం అంటే డి గ్రేడ్, కామా మళ్ళీ ఇదే లెస్ దెన్ ఈక్వల్ టు 200. సో చివరి కండిషన్ దాకా రాయాలి ఇది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫెయిల్ అని ఇస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏదైతే ఇచ్చామో దాని బేస్డ్ గా గ్రేడ్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకేనా? సో దీంతో మనకి ఐఎఫ్ఎస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ల్యాండా. ల్యాండా అంటే క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ ఎక్సెల్ ఫంక్షన్ అంటాం. సింపుల్గా చూడండి, క్రియేట్స్ యూ ఓన్ కస్టమ్ ఎక్సెల్ ఫంక్షన్. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా ల్యాండా అంటాం. ఓకే. సో దీనికి సింటాక్స్ ఎలా రాస్తా అంటే సింపుల్గా ల్యాండా అని ఇచ్చేసి పారామీటర్ కామా క్యాలిక్యులేషన్. ఓకేనా? పారాంథసిస్ క్లోజ్ చేసి ఇక్కడ వాల్యూస్ ఇస్తాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా ల్యాండా ఫంక్షన్ అంటాం. ఓకే. సో ల్యాండా ఫంక్షన్ అనేది ఎలా చేస్తాం అంటే క్రియేట్ అవర్ ఓన్ కస్టమ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే లెట్ మీ టేక్ సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈజ్ ఈక్వల్ టు ల్యాండా అని ఇస్తాను. అయిపోయిందా? సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే నా పారామీటర్ ఏదో ఒకటి ఇస్తాను. సో పారామీటర్ అంటే ఏంటి అంటే లెట్స్ టేక్ ఎక్స్ అనుకుందాం, కామా ఇప్పుడు నేనేం చేస్తాను ఎక్స్ని 50 తోటి మల్టిప్లై చేయండి అంట. అయిపోయింది నా ఫంక్షన్. కామా ఇచ్చి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటో చెప్పాలి కదా, ఎక్స్ వాల్యూ ఇస్ 5. సో 5ని 50తో మల్టిప్లై చేయండి అని అంటాం. అసలు ఏం అర్థం కాలే నాకు. పారామీటర్ అంటే ఏంటి అసలు? పారామీటర్ అంటే టెంపరీ వేరియబుల్ అని అర్థం. సో టెంపరీగా మనం ఒక వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం అనమాట ఎక్స్ని. సో డైరెక్ట్గా మనం దీన్ని ఎలా రాస్తాం అంటే 5 × 50 రాస్తాం కదా, 250. సో ఇక్కడ ఈ 5నే ఫస్ట్ ఎక్స్ అనుకుంటాం.
సో ముందు x ఇంటూ 50 అని రాసి తర్వాత x వాల్యూ 5 అని చెప్పి మెన్షన్ చేసాం అనమాట. పారామీటర్ ఫార్ములానే x ఇంటూ 50. అలా అని కాదు, మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ రెండిటి ఎడిషన్ కావాలి అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాను, ఈ రెండిటికి ఎడిషన్ కావాలంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను 2 పారామీటర్స్ తీసుకోవాలన్నమాట. సింపుల్గా ల్యాండా అని ఇచ్చి సో ఏ కామా బి, సో పారామీటర్స్ ఏం తీసుకోవాలని మీ ఇష్టం. అయిపోయిందా? కామా ఇప్పుడు నాకేం కావాలి, ఏకి బికి ఎడిషన్ కావాలి అంతే కదా, ఈ రెండింటిని ఎడిషన్ చేయమన్నా. సో ఏ ప్లస్ బి అని ఇస్తాను, అయిపోయింది. సో క్లోజ్. ఓకేనా? ఇక్కడ నా వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తాయి ఈ రెండు. ఓకేనా? సో ఓకే, వాల్యూ ఎర్రర్ వస్తుందా, ల్యాండా తీసుకోవట్లేదు. ఓకే, సో ల్యాండా అంతగా బాగా వర్కౌట్ అవ్వట్లేదు, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఇది ఒకసారి చేయండి సరిపోతుంది. సో డైరెక్ట్గా మీరు 5 ఇంటూ 50 రాసేదాన్ని ల్యాండాలో ఇలా రాస్తాం. మరి ల్యాండా అనేది దేనికి యూజ్ అవుతుందంటే దీనికోసం, బై కాల్కి బై రోస్కి మాత్రం యూజ్ అవుతుంది, రిమైనింగ్ దానికి పెద్ద యూజ్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి ల్యాండా ఫార్ములా చూపించండి. x అంటే అదేం అర్థం కాలే, x ఇంటూ x వాల్యూ సింపుల్గా. సో ల్యాండా అనేది కొద్దిగా ఇది పైథాన్ కాన్సెప్ట్ ల్యాండా అనేది. సో మీకు పైథాన్ వచ్చింటే ఇది ఈజీగా అర్థమైపోయిండు, బట్ ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, మీకు పైథాన్ రాలేదు కాబట్టి ల్యాండా ఈజ్ ఏ సపరేట్ థింగ్. x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయట్లా, జనరల్గా ఏంటి అంటే 5 ఇంటూ 50 రాస్తున్నాం, ఎంత అయింది అంటే 250. కాకపోతే ఏంటి అంటే డైరెక్ట్గా 5 అని కాకుండా ఇక్కడ మనం ఏం చేసామంటే ల్యాండాని ఇచ్చి సో ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ వచ్చి x అనుకున్నాం. సో ఇప్పుడు నాకు రావాల్సిన క్యాలిక్యులేషన్ ఏంటి అంటే x ఇంటూ 50. సో ఇప్పుడు x వాల్యూ ఎంత అంటే 5 అని రాసాం. ఒకవేళ మీరు x వాల్యూ 6 రాస్తే ఇక్కడ 6 ఇంటూ 50 అయింది 300. ఇలా. సో అదొకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే దాన్ని వదిలేసేయండి, పెద్ద ఏం కాదు. నెక్స్ట్ లెట్ అంటే ఏంటి అంటే సింపుల్గా స్టోర్స్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫార్ములా అంటాం. అంటే ఏంటి, సింపుల్గా మనం వేరియబుల్స్ని స్టోర్ చేస్తాం అనమాట ఫార్ములాలో. ఎలా స్టోర్ చేస్తాం అంటే చిన్నప్పుడు మనం మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్గా ఇక్కడికి వచ్చేసి సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేవాళ్ళం, బి ఈజ్ ఈక్వల్ టు 20 అనేవాళ్ళం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంతేనా? లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అనేవాళ్ళం, బి ఈజ్ ఈక్వల్ టు 60 అనేవాళ్ళం, ఏ ప్లస్ బి చేయండి అనేవాళ్ళు. ఇదే క్వశ్చన్ కదా చిన్నప్పుడు వచ్చేది మ్యాథ్స్ లో. సేమ్ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ డీల్ చేయటాన్ని లెట్ అంటాం. ఓకేనా? సో సింపుల్ ఈజ్ ఈక్వల్ టు లెట్ అని ఇచ్చి నేమ్ వాల్యూ, నేమ్ 1 వాల్యూ 1, నేమ్ 2 వాల్యూ 2, చివరిలో క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, సో దీని ఫార్ములా ఎలా రాస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో సింపుల్గా మనం ఎలా రాయాలంటే లెట్ అని ఇచ్చి నేమ్ 1 ఏంటి ఏ, వాల్యూ ఎంత అంటే 100 అనుకుందాం. నేమ్ 2 బి, వాల్యూ ఎంత అంటే 200 అనుకుందాం. క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి. సో 100 ప్లస్ 200 చేస్తే ఎంత వచ్చింది, 300 వచ్చింది. దాన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా లెట్ అంటాం. లెట్ ఇక్కడ చూడండి, నేమ్ 1 నేమ్ వాల్యూ 1 అనిందా, నేమ్ 1 వచ్చి ఏ, నేమ్ వాల్యూ ఎంత అంటే 100, కామా నేమ్ 2 వచ్చి బి, నేమ్ వాల్యూ ఎంత అంటే 200, కామా నెక్స్ట్ ఏం అడిగాడు, క్యాలిక్యులేషన్ అనమాట. సో క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ఏని బిని ఎడిషన్ చేయండి అని అడిగా. దీన్నే మనం లెట్ అంటాం. సో లెట్ అంటే ఏం లేదు, చిన్నప్పుడు చేసిన మ్యాథ్స్ మెథడ్ అనమాట. ఓకేనా? సో దీన్ని రియల్ టైంలో అంత ఎక్కువగా యూజ్ చేయకపోవడమే బెటర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే మేక్ అరే అని ఉంటుంది. మేక్ అరే అంటే ఏంటి, సో సింపుల్గా అరే అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మీరు ఇది ఉంది కదా, దీని అంతటిని సెలెక్ట్ చేయటాన్ని అరే అంటాం. ఓకేనా? సో దీన్ని అరే అంటాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మేక్ అరే అంటే ఏంటి అంటే ఆ టైప్ ఆఫ్ అరేని మనం ఓన్గా క్రియేట్ చేయటాన్ని మేక్ అరే అంటాం. సో సింపుల్గా దీని ఫార్ములా ఏంటి అంటే క్రియేట్
యాన్ అరే యూజింగ్ ల్యాండా. సో ల్యాండా అనే ఫంక్షన్ యూజ్ చేసి అరేని క్రియేట్ చేయటాన్ని మేక్ అరే అంటాం. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం అంటే సింపుల్గా మేక్ అరే అని ఇచ్చి అయిపోయింది కదా. ఇక్కడ ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలో మెన్షన్ చేస్తాం. అంటే రోస్ అండ్ కాలమ్స్ మెన్షన్ చేసి దెన్ విల్ గో విత్ ల్యాండా. అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే రో కామా కాలం అని ఇస్తాం. ఓకేనా, ఇది మేక్ అరే అంటే. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఇది మేక్ అరే అంటే మీనింగ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూపిస్తాను. సో రియల్ టైంలో మీరు దీన్ని కూడా ఏం పెద్ద యూజ్ చేయకపోవచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు మేక్ అరే అంటే మేక్ అరే అంటే అరేని క్రియేట్ చేయాలి అని. ఇప్పుడు చెప్పండి ఎన్ని రోస్ కావాలి? 2 rows. 4 తీసుకుందాం. మరి 2 అంటే ఇలా రెండే వస్తాయి. సరేలే. ఎన్ని కాలమ్స్ తీసుకుందాం? 4. ఓకే, కామా ఇప్పుడు ల్యాండా అని ఇస్తాను. సింపుల్ గా ల్యాండా అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి? 4 rows 4 columns. సో సింపుల్ గా మనం వాటిని షార్ట్ కట్ లో ఆర్ కామా సి అనుకుందాం. రోస్ ని కాలమ్స్ ని కామా దీన్ని ఆర్ ఇంటూ సి ఇద్దాం. అయ్యో బాబు, నాకు అసలు ల్యాండా అర్థమే అవ్వట్లేదు నాకు. పర్లేదు, దీనివల్ల మీరేం పెద్ద యూజ్ ఉండదు. ఇది ఇలా వచ్చింది అంటే 4 rows 4 columns వచ్చింది వాల్యూస్ అనేది. దీన్నే ల్యాండా అంటాం. సి అంటే సి నుంచి స్టార్ట్ చేశారు. సి అని ఎందుకు ఇచ్చారు? ఆర్ కామా సి అని మీకు నచ్చింది ఇచ్చుకోండి. సి కాకపోతే డి ఇచ్చుకోండి, దాన్నే ఉంది. ఇక్కడ ఆర్ సి అని ఎందుకు ఇచ్చా అంటే రో కాలం అని అర్థం. మీకు అది నచ్చకపోతే ఏబి అని కూడా ఇచ్చుకోండి. ఓకే ఓకే, రో కాలం రో కామా కాలం రో ఇంటూ కాలం. ఓకే, మనం లెట్ లో చూసాం కదా ఆల్రెడీ. లెట్ లో ఏం చేసామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 100 బి ఈజ్ ఈక్వల్ టు 200 ఇచ్చి ఏ ప్లస్ బి చేసాం కదా. సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా చేసాం. సో ఇక్కడ 4 4 ఉంది. సో ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 4 కాలం ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ చూడొచ్చు ఆర్ ఈజ్ 4 సి ఈజ్ 4. ఇప్పుడు ఏం చేయమంటున్నాం? ఆర్ ఇంటూ సి అంటే మీనింగ్ ఏంటి? 4 ఇంటూ 4 ఎంత వస్తుంది? 16. సో ఇక్కడ మీరు లెక్కేయండి, మొత్తం 16 వాల్యూస్ వచ్చి ఉంటాయి. 4 8 12 16. ఇది మీనింగ్ ఇక్కడ ల్యాండాకి. ఇప్పుడు ఓకే ఓకేనా? ఓకే. సో ఇమాజిన్ చేద్దాం. ఇప్పుడు ఇది కొద్ది కష్టంగా ఉంటుంది. దీన్నే మ్యాప్ అంటాం. సో ఇది కూడా కంప్లీట్లీ బిలాంగ్స్ టు పైథాన్ అనమాట. సో ల్యాండాలో మనకి ల్యాండాని పైథాన్ లో యూజ్ చేస్తే మ్యాప్ ఫిల్టర్ అని చెప్పి ఇలా ఉంటాయి. మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటిదంటే మ్యాప్ అనమాట. సో ఇమాజిన్ చేయండి, నాకు ఇక్కడ ఒక డేటా అనేది ఉంది. లెట్ మీ టేక్ 10 20 30 40 50 60 70 80 90 100. సో ఇమాజిన్ చేయండి, నవ్ వీ హ్యావ్ వాల్యూస్ ఆఫ్ 10 to 100. అవును. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? సో జనరల్గా ఇప్పుడు వీటన్నిటికీ నేనేం చేయాలి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 చేయాలి అనుకుందాం. సో వాల్యూస్ అన్నిటికీ ఒకేసారి 2 చేయాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ల్యాండా అనేదాన్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ లేదంటే డివిజన్ అన్నీ కూడా చేయొచ్చు కాలం మొత్తానికి. సో ఇప్పుడు ముందు ఫంక్షన్ రాస్తాను. ఇది కూడా మీకు పైథాన్లో వచ్చిద్దే తప్పితే ఇక్కడ మీకు అంత ఇంపాక్టే ఉండదు. సింపుల్గా మ్యాప్ అంటే ప్రొసెసెస్ ఈచ్ ఐటమ్ ఆఫ్ 1 or more array. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అరేస్ మీద ఈజీగా వర్క్ అయింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ సింటాక్స్ చూడండి. మ్యాప్ అరే అని ఇచ్చి ల్యాండా వాల్యూ అని ఇస్తే సరిపోద్ది. ల్యాండా వాల్యూ. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి కోడ్ ఫార్మాట్లో అనేది ఇక్కడ చూద్దాం.
సో ఇక్కడ నాకు వాల్యూస్ ఉన్నాయి. నేనేమనుకున్నా వీటన్నిటిని 2 తోటి మల్టిప్లై చేద్దాం అనుకున్నా. సో అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా మ్యాప్ అని ఇస్తాను. అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మ్యాప్ వచ్చింది కదా. ఫస్ట్ అరే ఇవ్వాలి. అరే అంటే ఏంటి, సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ ల్యాండా ఇస్తాం. అయిపోయింది. ల్యాండాలో ఏదో ఒక పారామీటర్ అవ్వాలి కదా, ఎక్స్ అని తీసుకుంటాం. సో ఈ ఎక్స్ ని మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అంటే 10 అని అర్థం. మళ్ళీ ఎక్స్ అంటే 20 అని అర్థం. మళ్ళీ ఎక్స్ అంటే 30 అని అర్థం. ఓకేనా. ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నిటిని ఎక్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఒక్కొక్క దాన్ని 2 తోటి మల్టిప్లై చెయ్యి అని అర్థం. సో ఎన్ని పారాంథసిస్ లో ఓపెన్ చేసి అంటే 2. సో 2 క్లోజ్ చేస్తే యూ కెన్ సీ. అర్థమైంది కదా. లాస్ట్ లో వాల్యూ ఇవ్వలేదు కదా, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఎరే ఇచ్చానా, ఇదే మన వాల్యూస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ల్యాండా ఇస్తాను. వీటన్నిటిని 5 తోటి 2 తోటి డివిజన్ చేస్తా. సో అప్పుడు నేనేం చేయాలి, ఎక్స్ కామా ఎక్స్ డివైడెడ్ బై 2 ఇస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి అంటే 10 డివైడెడ్ బై 2 ఎంత, 10 డివిజన్ ఆఫ్ 2 ఎంత, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 డివిజన్ ఆఫ్ 2 ఎంత, 10. సో అంటే ఏంటి అంటే ఎక్స్ ముందు 10 లా వర్క్ అయ్యి ఇక్కడ 5 ఇచ్చింది. తర్వాత ఎక్స్ ఇక్కడ 20 లా వర్క్ అయ్యి ఇక్కడ 10 ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 30 లా ఇచ్చి ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం కావాలి అంటే వీటన్నిటికీ ఎడిషన్ కూడా చేయొచ్చు. అన్నిటిని నేను 5 తో ఎడిషన్ చేద్దాం అనుకున్నా. సో రేంజ్ తీసుకున్నాను, కామా ల్యాండాని ఇచ్చాను. అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఎడిషన్ కావాలి. సో ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 15 ఇచ్చా. అంటే ఏంటి, అన్నిటిని 15 తోటి ఎడిషన్ చేయాలి. సో ఇప్పుడు 10 ప్లస్ 15 ఎంత, 25. 20 ప్లస్ 15 35. ఓకే. సో నౌ యూ కెన్ సీ ద ఆన్సర్. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఈ 4 కోసమే యూజ్ చేయండి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పవర్ వీటికే. సో అన్నిటికీ వాడాలి అనే రూల్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ నాకు ఉండేది నాట్ అనమాట. సో చిన్నప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకి ఒకటి ఉండేది ఇంగ్లీష్ లో, సో ఆపోజిట్ వర్డ్స్ అని. సో ఆపోజిట్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటి, గుడ్కి బ్యాడ్ చెప్తాం, హ్యాపీకి సాడ్ చెప్తాం, అన్హ్యాపీగా సాడ్. ఓకేనా. సో ఇక్కడ నాట్ అనేది అలా వర్క్ అయింది అనమాట. సింపుల్ గా మనకి అవుట్పుట్ ట్రూ వస్తే దాన్ని ఫాల్స్ చేసిద్ది, ఫాల్స్ వస్తే ట్రూ చేసిద్ది. నాట్ అంటే రివర్స్ ది అవుట్పుట్ అని అర్థం. సింపుల్ గా ఇక్కడ నాట్ అని ఇచ్చి లాజిక్ ఇస్తే సరిపోద్ది. ఓకేనా. ఇందాక మనం ఏం చేసామంటే పైన ఇఫ్ లో, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇఫ్ లో మనం ఏం చేసాము ఇందాక, సో 500 కంటే ఎక్కువ వచ్చినోడికి గుడ్, 500 కంటే తక్కువ వచ్చినోడికి పూర్ ఇవ్వాలి అన్నాం కదా. సో ఇప్పుడు నాట్ అని ఇచ్చేసి నేను కండిషన్ ఇస్తా, 500 కంటే ఎక్కువ వచ్చినోడికి ట్రూ రావాలి, 500 తక్కువ వచ్చినోడికి ఫాల్స్ రావాలి. ఇది ఆపోజిట్ చేసింది. ఎక్కువ వచ్చినోడికి ఫాల్స్, తక్కువ వచ్చినోడికి ట్రూ ఇచ్చింది. నాట్ అంటే మొత్తానికి రివర్స్ లో పనిచేసేదాన్నే నాట్ అంట. జస్ట్ వాల్యూ ఇచ్చారంతే, 523 అన్న వాల్యూ లేదు, ఈ గ్రేటర్ దెన్ 500 అని కండిషన్ ఇచ్చా. కండిషన్ ఓకే, కండిషన్ 500. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఆర్. ఆర్ అంటే ఏంటి, ఇందాక ఎండ్ ఎలా పనిచేసిందంటే ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, అవుట్పుట్ విల్ బి ట్రూ అన్నాం కదా. ఆర్ అలా కాదు. ఆర్ ఎలా పనిచేస్తుంది అంటే, సారీ, ఎండ్ అంటే ఏంటి, ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ అవుట్పుట్ విల్ బి ట్రూ. సో రిజల్ట్స్ లో అతను అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉంటేనే ఎండ్ అనేది ట్రూ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఆర్ అనేది అలా పనిచేయదు అనమాట. ఆర్ ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ గా రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఉన్న 100 కండిషన్స్ లో ఒక్క కండిషన్ ట్రూ అయినా అవుట్పుట్ మొత్తం ట్రూ ఇచ్చింది అని అర్థం. సో ఆర్ అని ఇచ్చి లాజికల్ 1, లాజికల్ 2, లాజికల్ 3 అలా అన్ని ఎన్ని కావాలంటే అని రాసుకోండి. చిన్నాక ఇక్కడ మనకి ఏమైంది అంటే ఇద్దరికి ముగ్గురికి ఫాల్స్ వచ్చింది, బికాస్ దే ఫెయిల్డ్ ఇన్ 1 సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్ లేదా 3 సబ్జెక్ట్స్. బట్ ఆర్ అలా కాదు, ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా మనోడు అన్నిట్లో పాస్ అయిపోయినట్టే. సో సేమ్ కండిషనే ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఏం రాయను. సో దీన్నే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. సేమ్ ఇదే కండిషన్ కదా ఇచ్చేది అక్కడ కూడా. అయిపోయింది కదా. ఇప్పుడు సింపుల్ గా ఆర్ అని ఇచ్చేసి సేమ్ అయ్యే లాజికల్ టెస్టులు రాసుకుంటా ఇందాక ఇచ్చినయే.
సో ప్రతిదీ గ్రేటర్ దెన్ 35 ఉందా లేదా అని. సో ఇప్పుడు నేను ఒకసారి ఎంటర్ కొట్టినప్పుడు అన్ని ట్రూలు వస్తాయి, బికాస్ ఎవ్రీ వన్ పాస్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్. అవును, సో ఇప్పుడు ఆర్కి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే రెడ్యూస్. సో మీకు లాజికల్ థింకింగ్ ఎంత ఉందనేది ఈ లాజికల్ ఫంక్షన్స్ చేస్తే క్లారిటీ వచ్చింది. ఇందులో రెడ్యూస్ అనేది ఏంటిదంటే సింపుల్ గా దీని డెఫినేషన్, రెడ్యూసెస్ యాన్ ఎరే ఇంటూ సింగిల్ వాల్యూ. మొత్తం ఎరేని ఒకే ఒక్క వాల్యూ కింద మార్చేదాన్ని రెడ్యూస్ అంటాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ల్యాండాలో 3 ఉంటాయి, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అని. అందులో ఇది రెడ్యూస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తాను, ఈ రెడ్యూస్ని we can first we need to select the array and all the columns rows and columns should be సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే రెడ్యూస్ అని ఇచ్చి ఇనిషియల్, ఓకేనా, ఇనిషియల్ అరే అని ఇస్తాం. ఇనిషియల్ అంటే ఏంటి అంటే స్టార్ట్ విత్ 0 అని అర్థం. ఓకేనా, ఇనిషియల్ అంటే ఆల్వేస్ బి 0, ఎందుకంటే మ్యాథ్స్ లో నెంబర్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో హియర్ ఇట్ విల్ బి ద 0. నెక్స్ట్ మనకి అరే అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే లాంబ్డా. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంటుంది, అక్యుములేటర్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటాం. అక్యుములేటర్ కామ వాల్యూ కామ క్యాలిక్యులేషన్. సో ఇది రాయటానికే పెద్దగా ఉంటుంది తప్పితే చూసేటప్పుడు చాలా చిన్న ఫార్ములా అనేది. ఓకే, సో ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు లెట్ మీ టేక్, నా దగ్గర ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 to 100 ఉన్నాయి. వీటన్నిటిని నేను ఒక సింగిల్ వాల్యూగా మార్చాలి అనుకుంటున్నా. అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే సింగిల్ వాల్యూ అనమాట. దాన్నే మనం ఏమంటే రెడ్యూస్ అని ఇచ్చి ఇనిషియల్ వాల్యూ ఆల్వేస్ విల్ బి 0, ఎందుకంటే 0తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ మన ఎరే. ఎరే అంటే ఏంటి, ఏ నుంచి ఎర్ దాకా ఉండేదాన్నే మనం ఎరే అంటాం. నెక్స్ట్ ల్యాండా అని ఇచ్చేసి ఈ ల్యాండాలో రాస్తాం అనమాట. మనం ఇందాక లెట్ లో రాసినట్టు ఏ కామ బి కామ ఏ ప్లస్ బి అంటే సరిపోద్ది. అంటే ఏంటి, ఇది ఎలా పనిచేసిద్ది అనేది చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ 0 అయింది, బి వాల్యూ 10 అయింది. 0 + 10 ఎంత, 10. ఆ వచ్చే వాల్యూ ఏదైతుందో అది ఏ వాల్యూ అనమాట. 20 ఈస్ బి వాల్యూ. సో 10 + 20 ఎంత, 30. 30 ఈస్ ద ఏ వాల్యూ ప్లస్ 30 ఈస్ ద బి వాల్యూ. ఎంత అయింది, 60. వచ్చిన అవుట్పుట్ అనేది ఏ వాల్యూ, బి వాల్యూ విల్ బి 40. అప్పుడు ఏమైంది, 100 అయింది. అలా క్యాలిక్యులేట్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్పేదాన్ని మనం ఏమంటాం రెడ్యూస్ అంటాం. అర్థమైంది కదా? సేమ్ ఇదే ఫార్ములాని మీరు సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్లస్ చేస్తే కూడా 550 వస్తాయి కదా? వస్తాయిగా. మరి ఇంకా పైన వాల్యూ 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆప్షన్ లేదుగా. సబ్ట్రాక్షన్ నెక్స్ట్ మనకు ఉండేది మల్టిప్లికేషన్. సో వీటన్నిటిని ఒకేసారి మల్టిప్లై చేయొచ్చు. సో మల్టిప్లికేషన్ చేస్తే పెద్ద వాల్యూ 0 వచ్చింది, ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ 0 కదా. నెక్స్ట్ డివిజన్ కూడా చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో సమ్ ఒక్కటే కదా ఉంది ఇది. సో రియల్ టైంలో ఏం వాడం, బట్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దీంతో నాకు రెడ్యూస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది స్కాన్ అనమాట. స్కాన్ అంటే ఏంటి అంటే రిటర్న్స్ రన్నింగ్ క్యాలిక్యులేషన్ అని అర్థం. సో సింపుల్గా రిటర్న్స్ రన్నింగ్ క్యాలిక్యులేషన్. ఓకే, అంటే ఏంటి అంటే ఇందాక ఏదైతే రాసామో పైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడ్యూస్ ప్లేస్లో స్కాన్ ఇస్తాం, మిగతాదంతా సేమ్ అనమాట. ఓకేనా? సో ఇందాక నేను ఏమని చెప్పాను మీకు, రెడ్యూస్ ఎలా పనిచేసిద్ది అంటే ఫస్ట్ ఏ వాల్యూ 0 అనుకొని బి వాల్యూ 10 అనుకుంటుంది. సో దట్ ఆన్సర్ విల్ బి 10. తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఏ వాల్యూ అవుతుంది 10, బి వాల్యూ విల్ బి 20. సో ఇదంతా ఇంటర్నల్ గా ప్రాసెస్ జరిగి మనకు అవుట్పుట్ ఇస్తుంది అన్నాం కదా. ఆ ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరిగిద్దో చెప్పేదాన్ని స్కాన్ అంట. ఓకేనా? సో ఇందాక మీకు ఇంటర్నల్ ప్రాసెస్ సరిగ్గా అర్థం కాకపోతే నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి స్కాన్ లో వచ్చింది. లెట్స్ టేక్ 0, ఇనిషియల్ వాల్యూ 0. లెట్స్ మీ టేక్ select. So initial value will be 0,
నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ దాకా తీసుకుంటా అదే రేంజ్. ఓకే నెక్స్ట్ ల్యాండా. సో పారామీటర్స్ వచ్చేసి 2 తీసుకుందాం, ఏ కామా బి కామా ఏ ప్లస్ బి. అంటే ఏ ఒక టెంపరీ పారామీటర్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎంటర్ చేస్తే నవ్ యూ కెన్ సీ ద వాల్యూస్ ఎలా పెరుగుతా వచ్చింది అనేది. అవును. సో ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ ఏది జరిగిందో అది చూపించేదాన్నే స్కాన్ అంటాం. ఓకే. ఓకేనా. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే స్విచ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్విచ్ అనేది ఇప్పుడు చూద్దాం. సో స్విచ్ అంటే ఏంటి అంటే కంపేర్ వన్ వాల్యూ అగైనెస్ట్ మెనీ వాల్యూస్. సో ఒక వాల్యూని మెనీ వాల్యూస్తో కంపేర్ చేయటాన్ని స్విచ్ అంటాం. ఓకే, డెఫినేషన్ అనేది మీకు అంత అర్థం కాకపోవచ్చు, బట్ దాని కోడ్ రాశాక మీకే సింపుల్గా అర్థమైంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ప్రెషను వాల్యూ 1 రిజల్ట్ 1, మళ్ళీ వాల్యూ 2 రిజల్ట్ 2 సో ఆన్. ఇది స్విచ్కి ఉండే ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే స్విచ్ అని ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు స్విచ్ అని ఇచ్చి, సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది రావాలి. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇది. ఓకేనా. సో లెట్స్ టేక్ ఇదే మన ఎక్స్ప్రెషన్ కామా ఇక్కడ గనక ఏ ప్లస్ గనక ఉంటే, ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఇది వద్దు, ఇది తీసుకుంటా. ఇదైతే కొద్దిగా తక్కువతో అయిపోద్ది, ఇదైతే 7-8 రాయాల్సి వచ్చింది. సో ఒకవేళ మనకి ఎక్స్ప్రెషన్ గనక ఏ గనక ఉంటే అవుట్పుట్ ఏం రావాలి, ఎక్సలెంట్ అని రావాలి. సో ఎవరెవరికైతే ఏ గ్రేడ్ వచ్చిందో వాళ్ళకి ఎక్సలెంట్ అని రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఏ తర్వాత ఏముంది, బి ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే బి వచ్చిందో వాళ్ళకి వెరీ గుడ్ అని రావాలి, అంతే కదా. నెక్స్ట్ ఎవరికైతే సి గ్రేడ్ వచ్చిందో లెట్ మీ టేక్, వాళ్ళకి ఏమని రావాలి, గుడ్ అని రావాలి. సో సి కామా గుడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరికైతే డి గ్రేడ్ వచ్చిందో వాళ్ళకి ఏమని రావాలి, పూరో బ్యాడో రావాలి, అయిపోయింది. నెక్స్ట్ ఎవరికైతే ఫెయిల్ అని వచ్చిందో, సో ఫెయిల్ అని ఇక్కడ ఎవరికి రాలేదు, వాళ్ళకి ఫెయిల్ అనే వచ్చేయాలి. ఓకేనా. ఇది స్విచ్ అంటే. వాళ్ళకి ఫెయిల్ అని రావాలి. సో నవ్ యూ కెన్ సీ ఎక్సలెంట్, దాంతో పాటు ఇలా నీట్ గా వచ్చింది ఎవరికి ఏ గ్రేడ్ లో ఉంది అని. అంటే మనకి ఎప్పుడైనా 10th క్లాస్ మార్క్స్ వచ్చినప్పుడు మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేసింటే. ఓకేనా. సో స్విచ్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు ఉండేది ట్రూ. ట్రూ అంటే ఇందాక మేము ఫాల్స్ చూసారు కదా, సేమ్ అదే. సో ఫాల్స్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ ఫాల్స్ ఎలాగో, ట్రూ అంటే రిటర్న్ ట్రూ అనమాట. దీని సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెరాంథసిస్ ఇవ్వచ్చు, లేదంటే ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెరాంథసిస్ లేకుండా కూడా రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయిపోయింది, వితౌట్ పెరాంథసిస్. ఎంటర్ కొట్టినా మీకు అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ విత్ పెరాంథసిస్, ఎంటర్ కొట్టినా మీకు ట్రూ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇందులో మనకు ఉండేది లాస్ట్ ఫార్ములా, దీన్నే XOR అంటాం. ఓకేనా. సో XOR అంటే ఏంటి అంటే సింపుల్ గా రిటర్న్స్ ట్రూ వెన్ an odd number of conditions are true. అంటే ఏంటి, సింపుల్ గా రిటర్న్స్ ట్రూ వెన్ an odd number of conditions are true. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, 1357. సో 1357. ఓకేనా. మనం ఒకవేళ 4 కండిషన్స్ ఇచ్చినప్పుడు ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూ వచ్చింది, 3 కండిషన్స్ ట్రూ అయినా ట్రూ వచ్చింది. అలా కాకుండా 2 కండిషన్స్ ట్రూ వచ్చిందంటే ఫాల్స్ వచ్చింది, 4 కండిషన్స్ ట్రూ వచ్చినా ఫాల్స్ వచ్చింది. అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ కండిషన్ లో, ఐ మీన్ ఆడ్ నెంబర్స్ లో ట్రూ ఉంటేనే ట్రూ వచ్చింది అని. ఓకే ఓకే. సో రియల్ టైమ్ లో వాడడం. సో XOR ఇక్కడ ఏముంది, సింపుల్ గా లాజికల్ 1, లాజికల్ 2, లాజికల్ 3 ఇలా మల్టిపుల్ రాసుకుంటే వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ కోసం XOR అని ఇచ్చేసి ఫస్ట్ ట్రూ 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 ఇలా 4 ట్రూస్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చింది అవుట్పుట్, ట్రూ వచ్చిద్దా ఫాల్స్ వచ్చిద్దా, ఏమొచ్చింది, ట్రూ వస్తుంది. అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, అది మనం ఇవ్వాలి కదా. ఆ 4 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ వస్తే ఏమొచ్చింది, క్యాలిక్యులేట్ చేస్తుందా, ఓకే ఫాల్స్ వస్తుంది. ఓకేనా. ఎన్ని ఇచ్చామంటే 4 ట్రూలు ఇస్తే ఫాల్స్ వచ్చింది. అవును.
అలా కాకుండా 3 ఇస్తే ట్రూ వస్తుంది. ట్రూ వచ్చింది. అర్థమైందా? ఆడ్ నెంబర్స్ లో వచ్చినప్పుడే ట్రూ వస్తుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ లో వస్తే ఫాల్స్ వచ్చింది. దీన్నే XOR అంటాం. ఓకే ఓకే. సో ఇవి మన మొత్తం 19 లాజికల్ ఫంక్షన్స్. సో మీరు ఇక్కడికి వెళ్ళి సింపుల్ గా ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది లైన్ లో చూసుకోవచ్చు. మనం ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసాం. సో డేట్ అండ్ టైమ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసాం. దెన్ గోయింగ్ విత్ టెక్స్ట్ లో ఉండే ప్రతిదీ చూసాం. దాంతో పాటు లాజికల్ లో ఉండే ప్రతిదీ చూసాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఉన్న అన్ని ఫంక్షన్స్ యూజ్ చేసేది లుకప్ అండ్ రిఫరెన్స్ లోనే. దిస్ విల్ బి ద లాస్ట్. ఓకేనా? ఈ 4 మనం నేర్చుకుంటాం. ఈ ఫైనాన్స్ ది మనం టచ్ చేయం. సో దీంతో మనం పని లేదు. రీసెంట్లీ యూజ్డ్ అంటే రీసెంట్ గా మనం ఏ ఫంక్షన్స్ వాడాం అవి స్టోర్ అవుతాయి. ఆటో సమ్ అంటే మీకు తెలిసిందే, సమ్ యావరేజ్ కౌంట్ ఇవి. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీలో మనకి జనరల్ గా ఇక్కడ ఉండే ప్రతి ఫంక్షన్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. సో మనం ట్రిగ్నోమెట్రీ టచ్ చేయం కాబట్టి ఇందులోంచి ఓన్లీ మ్యాథ్స్ ఫంక్షన్స్ టచ్ చేస్తాం. ఇందులోనే మీకు మళ్ళీ సమ్ అనేది ఉంటుంది, చూడొచ్చు. సమ్ ఇఫ్స్, కౌంట్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ క్లాస్లో మనం ఏం చేస్తాం అంటే మొత్తం మ్యాథ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అన్ని ఫినిష్ చేసేస్తాం.